గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉంటారు? మహా అయితే 10 మంది లోపే. ఈ జనరేషన్లో అయితే అంతమంది కలిసి ఉండడం కూడా గొప్ప విషయమే. గట్టిగా చెప్పాలంటే ఈ రోజుల్లో 3 తరాలు కలిసి ఉండడమే గగనమైపోతుంది. పెళ్ళైతే పేరెంట్స్ను కూడా పట్టించుకోకుండా సపరేట్గా ఉండాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. దేశంలో ఒకరికొకరి మధ్య మంచి సంబంధాలు ఉండడం నానాటికి కష్టమైపోతోంది. ఆప్యాయతలకు దూరంగా ఉంటూ స్వార్థంగా మారుతున్న ప్రస్తుత సమాజంలో ఒక కుటుంబం మాత్రం మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ కుటుంబం ఎక్కడో లేదు, మన తెలుగు రాష్ట్రంలోనే ఉండడం మనకి గర్వకారణం. ఆ ఫ్యామిలీ స్టోరీ వింటూ ఉంటే ఎవరికైనా ముచ్చట గొలిపేలా ఉంటుంది. ఇంతకీ అంతలా మనల్ని కదిలించే ఆ గ్రాండ్ ఫ్యామిలీ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఫ్యామిలీ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ప్రత్యేకం. 2 కాదు 3 కాదు, ఏకంగా 6 తరాల నుంచి చెక్కు చెదరలేదు. వివాదాలు, విమర్శలు, మనస్పర్ధలు లాంటి పదాలు ఎంత వెతికినా ఆ కుటుంబంలో కనిపించవు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే ఇదే అతిపెద్ద కుటుంబం కావచ్చు. ఈ ఫ్యామిలీ గురించి వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడం ఖాయం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఫ్యామిలీ ఉంటుందా అని నోరెళ్ల పెడతారు. మరి ఆ ఫ్యామిలీ పూర్తి వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒకే కుటుంబంలో 83 మంది. వినగానే అస్సలు నమ్మేలా అనిపించకపోయినా నమ్మాల్సిన నిజం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలంలో కుర్లపల్లి అనే గ్రామంలో ఈ ఫ్యామిలీ ఉంది. మొత్తం 6 తరాలుగా వీరు కలిసే ఉండడం ఇక్కడ హైలైట్. పండు ముసలోళ్ల నుంచి చిన్న పిల్లల వరకు ఈ ఫ్యామిలీలో ఉన్నారు. ఇంత పెద్ద ఫ్యామిలీలో ఎప్పుడు మనస్పర్ధలు రావా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ అలాంటి డౌట్స్కు చెక్ పెడుతూ వారందరూ ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా కలిసే ఉంటున్నారు. ఈ కుటుంబం మొదట చిమల నాగప్ప దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయనకు 2 భార్యలు. అలా ఆ కుటుంబం ఇప్పటి వరకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసే ఉంటూ సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా నిలిచారు. నాగప్ప 2వ భార్య కొడుకు ముత్యాలప్పతో పాటు హనుమంతరాయుడు అనే వ్యక్తి ఇంటికి పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కుటుంబంలో వీరిద్దరూ ఏది చెబితే అదే అందరూ ఫాలో అవుతారు. వీరిద్దరూ ఇంటిలో ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తారు. అదేదో ఇంటికి పెద్ద అనే భయంతో కాదు, కుటుంబాన్ని కాపాడుకోవాలనే గొప్ప ఆలోచనతో. ఎవరు ఎదురు చెప్పరు. అందుకే ఈ ఫ్యామిలీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. ఈ ఇంట్లో మొత్తం 6 అత్తలు, 14 మంది కోడళ్ళు ఉన్నారు. అత్తా కోడళ్ల మధ్య ఎలాంటి గొడవలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఫ్యామిలీలో అంతమంది ఉన్నా అలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. వీరు వ్యవసాయం చేసుకుంటూనే తమ జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి మొత్తం 120 ఎకరాల పొలం ఉంది. వీరి పొలాన్ని వీరే పండించుకుని వీరే మార్కెటింగ్ చేసుకుని వచ్చిన డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తారు. వీరు ఎక్కువగా మిర్చిని పండిస్తారు. వీటి ద్వారానే వీరికి ఎక్కువ ఆదాయం లభిస్తోంది. వీటితో పాటు వంకాయ, కర్బూజా, టొమాటో, బొప్పాయి, శనగకాయలను పండించి ఎవరి సహాయం లేకుండా సొంతంగా మార్కెట్కు తరలిస్తారు. ఇంట్లో ఎవరు పని చేయాలి, పొలంలో ఎవరు పని చేయాలి అనే లెక్క వీరికి క్లియర్గా ఉంటుంది. ఎవరు చేయాల్సిన పని వారే చేసుకుని సంతోషంగా ఉంటారు. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే ఎంతమంది కలిసి ఉన్నా, ఎన్ని రకాల మెంటాలిటీలు ఉన్నా అందరూ ఒకే మాట మీద నిలబడతారు. చూస్తూ ఉంటే సినిమాలో మాత్రమే ఇలా జరుగుతుందా అనేలాంటి ఆలోచన వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. పండగ రోజు వస్తే వీరి మెనూ చాలా స్పెషల్గా ఉంటుంది. మొత్తం 83 మందికి 2 పొట్టేళ్లు కోయాల్సిందే. దాంతోపాటు 20 కేజీల చికెన్ కూడా ఉండాల్సిందేనట. ఇక ప్రతి ఆదివారం అయితే ఒక పొట్టేలు 10 కేజీల చికెన్ వండుకుంటారట. ఇంతమంది కలిసి ఉన్న ఈ ఫ్యామిలీకి వంటగది మాత్రం ఒక్కటే. ఇక ఇందులో కూడా మరో విశేషం ఏంటంటే వీరు ఏం వండాలన్నా ఇప్పటికీ కట్టెల పొయ్యినే వాడుతూ ఉన్నారు. అలాగే గ్రైండర్, మిక్సీలు కాకుండా ఏవైనా రుబ్బడానికి రోలునే ఉపయోగిస్తారట. చాలా సహజంగా, చాలా ఆరోగ్యకరమైన ఆహారం తింటారు. భోజనం అందరికీ ఒకటే, అంటే వండిందే తినాలి. షుగర్ పేషెంట్లుంటే వారికి మాత్రం సపరేట్గా వండుతారు. డయాబెటీస్ వారి కోసం కొర్రన్నం, చపాతీ, జొన్న రొట్టెలు లాంటివి వండుతారు. బజ్జీలు, వడలు, స్వీట్స్ ఇలా ఏవి చేసినా అందరికీ సరిపోయేలా చేస్తారు. వీరి మెనూ చూసుకుంటే ఉదయాన్నే రాగి ముద్ద ఉంటుంది, మధ్యాహ్నం భోజనం తింటారు. ఇక నైట్ విషయానికి వస్తే ఏవైనా టిఫిన్స్ చేసుకుని తింటారు. చపాతీలు చేయాలంటే 15 కేజీల పిండి వరకు అవుతుంది. ఒక్కరోజు ఇంత పెద్ద కుటుంబానికి 50 కేజీల రైస్ అయిపోతుంది. పిల్లల విషయంలోనూ వీరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ఫ్యామిలీలో మొత్తం 32 మంది పిల్లలుంటే అందరూ చదువుకుంటున్నారు. వీరిలో 4 పెద్ద పిల్లలుండగా వారు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నారు. మిగిలిన వారు స్కూల్కు వెళ్తూ ఉన్నారు. అందరికీ సమానమే అన్నట్టుగా ఈ ఫ్యామిలీలో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అందరినీ గవర్నమెంట్లోనే చదివిస్తారట. వీరికి మొత్తం 4 ట్రావెల్ బస్సులున్నాయి.
ఈ పెద్ద కుటుంబంలో ఒకరు మాత్రమే పోస్ట్ మెన్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన తప్ప మిగిలిన వారిలో ఎవ్వరూ కూడా కనీసం ప్రైవేట్ ఉద్యోగం కూడా చేయడం లేదు. అందరూ వ్యవసాయమే చేస్తూ ఉన్నారు. 8 మంది చిన్న పిల్లలను అంగన్వాడీ స్కూల్కు పంపిస్తూ ఉన్నారు. వీరు మొత్తం 3 ఇళ్లల్లో ఉంటారు. నెలకు 3 ఇళ్లల్లో కలిపి కరెంటు బిల్ సుమారుగా 2700 రూపాయలు వస్తుంది. వీరి కుటుంబాన్ని చూసి అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఆ మాటలు వారికి చాలా సంతోషంగా, గర్వంగా ఉంటాయని చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబంగా ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, అందరూ కలిసి పని చేయడం వల్లనే తమ ఫ్యామిలీ ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా ఉంటున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విశేషం ఏంటంటే, పెళ్లిల విషయంలో వయసు, వరస కలిసిన వారు ఉంటే వారినే పెళ్లిళ్ళు చేసుకుంటారు. బయట సంబంధాలు తెచ్చుకోవడం, ఈ ఇంటి సంబంధాలు బయటకు ఇవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తానికి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే సామెతను వీరు బ్రేక్ చేసి ఉమ్మడి కుటుంబానికి కేర్ ఆఫ్ గా నిలిచారు.